ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, తెలుగు ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు, పరాభవనామ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మీ జీవితాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రధానంగా నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి మాట మేరకు ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఉంటుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఒక మంచి పరిణామం. నేను లోకేష్ గారు హామీ ఇచ్చారు ఓకే, కానీ అంతకు ముందు నుంచి చేస్తున్న డిమాండ్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పాడు కాబట్టి అప్పటి నుంచి ఎప్పుడో డిమాండ్ చేస్తున్నాను నేను. జాబ్ క్యాలెండర్ అనేది ప్రతి సంవత్సరం ఉండాల్సిందే. ఏ సంవత్సరం ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఆ సంవత్సరమే నింపబడాలి. ఎందుకంటే అండి, చాలామంది యువత కోచింగ్ సెంటర్లో సంవత్సరాల తరబడి కోచింగ్లు తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది వాళ్ళ కళ, వాళ్ళ ఆశ. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఎప్పుడు ప్రభుత్వ నోటిఫికేషన్ పడిద్దో తెలియదు. అసలు ప్రభుత్వ నోటిఫికేషన్ పడేసరికి, ఆ ఉద్యోగాలు భర్తీ అయ్యేసరికి వాళ్ళు ఏది బారైపోద్ది. ఇక ప్రభుత్వ ఉద్యోగం రాదు అని వాళ్ళు ఒక రియలైజేషన్కి వచ్చి వేరే పనికి వెళ్ళేపాటికి వాళ్ళకి వేరే పనిలో స్కిల్ ఉండదు. ఎందుకంటే సంవత్సరాల శ్రమ అంతా దీనికోసం దారపోసారు కదా. ప్రభుత్వ ఉద్యోగం రావాలని కోచింగ్లు తీసుకుంటూ కొన్ని సంవత్సరాలు ఇక్కడ వృధా అయిపోయినాయి కదా. ఈ వృధా అయిపోయిన కాలము రాదు, పైగా ఉద్యోగం రాదని వేరే పనికి వెళ్తే ఆ పని మీద స్కిల్ ఉండదు. సో యువత భవిత ఆగమైపోతూ ఉంది. కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు యువతకు ఒక క్లారిటీ ఉండాలంటే ఏ సంవత్సరం ఉద్యోగాలు ఆ సంవత్సరం నింపబడుతూ ఉంటే, అసలు ప్రతి సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు నింపబడుతున్నాయని ఒక క్లారిటీ వస్తే అప్పుడు ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతూ ఉంటారు. ఎట్ టైం ఇక రాదు అనుకున్నటువంటి రియలైజేషన్లో ప్రైవేట్ ఉద్యోగాలకు చూసుకునే అవకాశమైనా ఉంటుంది కొంతమంది. సో ఏది ఏమైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అనేది ఒక మంచి పరిణామం. ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజున ఇక జాబ్ క్యాలెండర్ రెగ్యులర్గా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇవ్వాల్సిందే కూడా, ఇవ్వకపోతే ఇవ్వాలని మనం డిమాండ్ చేద్దాం, ఇస్తున్నందుకు ఇప్పుడైతే అభినందిద్దాం. ఎనివే ఒక మంచి న్యూస్. రకంగా యువతకి 10,060 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. వాస్తవానికి ఇంకెక్కువ ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి యువత ఆశించారు. సరే, ఏదేమైనా ఒక స్టార్టింగ్ అడుగు కాబట్టి మనం అభినందన తెలియజేద్దాం. ఇంకెక్కువ ఉద్యోగాలు ఉంటే బాగుండేది, కానీ రాబోయే కాలం కూడా ప్రతి సంవత్సరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఉన్నటువంటి ఖాళీలన్నీ నింపబడతాయని ఎక్కువ మంది. ఇది కాక మళ్ళీ ఈ జాబ్ క్యాలెండర్ కాక డిఎస్సి నోటిఫికేషన్ అదనం అని చెప్పేసి అంటున్నారు. చూడాలి. అది ఇంకా అంటే ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఎప్పటికప్పుడు నింపబడటం అనేది ఒక మంచి పరిణామం. థ్యాంక్ యూ.